వీడియో నచ్చితే లైక్ మాత్రం మర్చిపోకండి. గుప్తా నా కూతురు ఎక్కడుందో కాస్త చెప్పండి గుప్తా గారు అని చెప్పేసి ఈ విధంగా ఆరు గుప్తాను అడుగుతుండగా, నీ కూతురు ఎక్కడుందో చెప్పిన తర్వాత నువ్వు కంగారు పడద్దు బాలిక అని చెప్పేసి అంటుండగా, నా కూతురు కోసం నేను ఎక్కడ అయినా సరే తీసుకొచ్చుకుంటాను గుప్తా గారు అని చెప్పేసి అంటుండగా, నీ కూతురు గోరా దగ్గర ఉంది బాలిక అని చెప్పేసి ఈ విధంగా గుప్తా చెప్పిన మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నువ్వే గోర దగ్గర నుంచి ప్రమాదం నుంచి బయటపడ్డావు. ఇక అతని కంట కనపడకుండా ఇలా దాచుకున్నట్టుగా కంట కనబడితే నిన్ను బంధిస్తాడని చెప్పేసి విధంగా తిరుగుతున్నావు. అలాంటప్పుడు నీ కూతురు నువ్వు ఎలా కాపాడుకుంటావు బాలిక అని చెప్పేసి విధంగా గుప్తా ఆరుతో అంటుండగా, నా కూతురు కోసం నేను ఏమైనా చేస్తాను. అవసరమంటే ఆ గోరకు బందీ అయినా సరే నా కూతుర్ని నేను కాపాడుకుంటాను. అంతేకాదు ఒక కన్న తల్లిగా అది నా ధర్మం అని చెప్పేసి ఈ విధంగా గుప్తతో ఆరు అంటూ ఉంటుంది. బాలిక నీ కూతుర్ని కాపాడుకుంటా అని చెప్పేసి నువ్వు అంటున్నావు. కాకపోతే నీ ప్రాణాలు లేవు కదా, ఇక నీ ఆత్మ మాత్రమే కదా బాలిక ఉంది అని చెప్పేసి విధంగా గుప్తా అంటుండగా, ఇక నా ప్రాణాలు ఇక లేవు. నేను గాలిని మాత్రమే, కానీ నా కూతుర్ని మాత్రం నేను ఎలాగల కాపాడుకుంటాను అని చెప్పేసి ఈ విధంగా ఇక ఆరు అంటూ ఉంటుంది. నా కూతురు కోసం ఏదైనా సరే చేస్తాను. అవసరం అంటే నేనే కదా ఆ ఘోర కావాల్సింది. అందుకే నా కూతుర్ని అడ్డు పెట్టుకొని ఇలా వేధిస్తున్నాడు కదా. నా కూతురు కోసం నేను ఏదైనా చేస్తాను. నా కూతుర్ని కాపాడుకునడానికైనా ఇక ఆ ఘోర చేతుల్లో బందీ అవుతాను గుప్తా అని చెప్పేసి ఈ విధంగా బాధపడుతూ ఉంటుంది ఆరు. నేను ఇక వినను, ఎలాగైనా నా బిడ్డను కాపాడుకుంటాను చెప్పేసి ఈ విధంగా ఆరు వెళ్తుండగా, బాలిక ఆగుము. ఇక నువ్వు అసలు చేసిందంతా నువ్వు చేసి ఇప్పుడు నేను వెళ్ళి బందీ అయ్యి ఇక నా కూతుర్ని కాపాడుకుంటున్నా అని చెప్పేసి ఈ విధంగా అంటున్నావే. ఇక నీ కూతుర్నే కాదు, అసలు నువ్వు బందీ అయిన తర్వాత ఈ సృష్టికే ఇక అనర్థాలు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు నువ్వు గోరాకు బందీకానయ్యి నీ బిడ్డను కాపాడుకుంటాను ఎలా అనుకుంటున్నావు? నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాడు ఆ గోరా అని చెప్పేసి ఈ విధంగా గుప్తా ఆరుతో అంటూ ఉంటాడు. ఏమంటున్నారు గుప్తా గారు, మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నిన్ను అడ్డు పెట్టుకొని తను అతీతమైన శక్తులను పొందుతాడు. అంతేకాదు నువ్వు చేసిన పుణ్యాల వల్ల అతను ఈ లోకాన్ని ఇక మొత్తం సర్వనాశనం చేస్తాడు. అలాంటప్పుడు నువ్వు అతని చేతిలో చిక్కడం ఇక సబదు అని చెప్పేసి విధంగా గుప్తా ఆరుతో అంటూ ఉంటాడు. మరి ఇప్పుడు ఎలా గుప్తా గారు, నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలని చెప్పేసి ఆరు బాధపడుతూ ఉంటుంది. లేదు గుప్తా గారు, నా కూతుర్ని ఎలాగైనా కాపాడాలి. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, కాకపోతే నా కూతురు దగ్గరికి నేను వెళ్తాను అని చెప్పేసి ఈ విధంగా గుప్తా మాటలు వినకుండా ఆరు వస్తూ ఉంటుంది. అప్పుడు బాలిక నేను చెప్పేది విను, అనర్థాలు జరిగిపోతాయని చెప్పేసి ఈ విధంగా గుప్తా కూడా ఆరు వెనకాల వస్తూ ఉంటాడు. మరోవైపు అమ్మ ఫోటో పట్టుకొని మిస్ అమ్మ చుట్టుపక్కల అడుగుతూ ఉంటుంది. అమ్మ గురించి ఏం తెలియక ఇక చాలా టెన్షన్ పడుతూ ఇక బాధపడుతూ ఉంటుంది. అమ్ము ఎక్కడుందో అమ్ము అని చెప్పేసి ఈ విధంగా బాధపడుతూ ఉంటుంది. ఇక మరోవైపు అతీత శక్తులతో ఘోర తపస్సు చేస్తూ అమ్మును మధ్యలో కూర్చోపెట్టి అలా ఎలాగైనా అమ్మును చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక ఘోర శక్తులతో అమ్ము కాస్త ఇక అలా వెంటనే వశీకరణ చేసుకుంటాడు అమ్మును. అమ్ము ద్వారా ఎలాగైనా ఆత్మను రప్పించడానికి ఇక వశీకరణ చేసుకొని అమ్ము చావు వెనకాల ఆత్మ వస్తుందని చెప్పేసి వశీకరణ మందుతో ఇక మంత్రాలు చదువుతూ ఉంటాడు. ఇక మరోవైపు అమర్ కాస్త అమ్ము గురించి ఎంక్వైరీ చేస్తూ అలా వస్తూ ఉంటాడు. మరోవైపేమో మనోహరి కాస్త నిజాలు బయటపడితే అమర్ ఎలా రియాక్ట్ అవుతాడో, నా నిజాలు తెలిసిపోతాయని చెప్పేసి అమర్ వెనకాల ఇక వస్తూ అలా అమ్మ గురించి ఫోటో పట్టుకొని అడుగుతుండగా ఒక అతను అబ్బాయి ఇక ఎవరో ఇలాంటి పాపను కిడ్నాప్ చేసి చెట్టు దగ్గర నుంచి తీసుకెళ్తున్నాడని చెప్పేసి ఈ విధంగా చెప్తుండగా, ఈ పాపను మీరు ఎక్కడ చూసారో ఎవరో తెలియదు, కాకపోతే బురకా వేసుకొని ఆ అమ్మాయిని చెట్టు లోపల నుంచి తీసుకెళ్ళాడు, కానీ ఎక్కడికి వెళ్ళారో మేము మాత్రం చూడలేమండి అని చెప్పేసి ఈ విధంగా చెప్తుండగా, అప్పుడు వెంటనే ఎస్సమ్మ కాస్త ఇక ఈ విషయం
ఈయనకి చెప్పాలని చెప్పేసి ఇక వెంటనే అమర్కి కాల్ చేస్తుంది. అమర్ ఇక అమ్మ గురించి అటు ఇటు కార్లో తిరుగుతూ ఉంటారు. ఇక మిస్ అమ్మ ఫోన్ చేస్తుందని చాలా కోపంగా ఫోన్ ఎత్తకపోయేసరికి మిస్ అమ్మ ఇక ఏంటి ఈయన ఫోన్ ఎత్తట్లేదు చెప్పేసి టెన్షన్ పడుతూ మళ్ళీ కాల్ చేస్తూ ఉంటుంది. మళ్ళా ఫోన్ చేస్తుండగా కానీ అమర్ కోపంతో ఫోన్ ఎత్తకపోయేసరికి రాత్రికి కాల్ చేస్తాడు. ఇక సార్ మిస్ అమ్మ ఫోన్ చేస్తుంది అని చెప్పేసి అంటుండగా ఇక వెంటనే రాత్రి ఫోన్ ఎత్తుతాడు. ఇక ఏంటి మిస్ అమ్మ కనబడిందని చెప్పేసి అంటుండగా లేదు రాత్రి కాకపోతే కొండల ప్రాంతం నుంచి అమ్మును తీసుకెళ్ళాడట. అది ఎవరో తెలియదు కానీ ఇక్కడ చుట్టుపక్కల అడిగిన తర్వాత నిజాలు బయటపడ్డాయి. నేను అటువైపుగానే వెళ్తున్నారు, మీరు కూడా అటువైపుగా రండి అని చెప్పేసి ఈ విధంగా మిస్ అమ్మ రాత్రికి ఫోన్ చేసి చెప్పిన తర్వాత ఏంటట అని చెప్పేసి అంటుండగా అమ్ముని కొండల వైపు ఎవరో తీసుకెళ్తున్నాడట సార్. అవునా, అయితే అటువైపే తీసుకెళ్ళు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఇక అటువైపుగా వస్తుండగా కారు వెనకాల మనోహరి ఫాలో అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక గోర కూడా ఇదే ప్రాంతంలో ఉన్నాడు కదా, అమర్కి ఒకవేళ తెలిసిందా ఇక ఎలాగైనా అమ్మును కిడ్నాప్ చేసిన విషయం అని చెప్పేసి కంగారు పడుతూ అమర్ కారు వెనకాలే మనోహరి కారు కూడా ఫాలో అవుతూ ఉంటుంది. గోర ఒక్కసారిగా అమ్ము లేచి నిలబడు అని చెప్పేసి అంటుండగా అప్పుడు వశీకరణతో ఒక్కసారిగా అమ్ము లేచి నిలబడుతుంది. నువ్వు అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళు అమ్ము అని చెప్పేసి అంటుండగా అప్పుడు గోర చెప్పిన మాటలు విని అమ్ము అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఈలోపు గుప్తాను ఆరు కాస్త ఇక అడవిలోకి వస్తారు. అమ్ము అని చెప్పేసి విధంగా పిలుచుకుంటూ వస్తూ ఉండగా అదే సమయానికి అమ్మరు కూడా రాత్రి కూడా అదే అడవిలోకి వస్తారు. అమ్ము అని చెప్పేసి పిలుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇక ముందుకు వెళ్ళు బాలిక అని చెప్పేసి గోర అమ్మును అలా ముందుకు నడిపిస్తూ ఉండగా అదే సమయానికి ఆరు అమ్మును చూస్తుంది. అమ్ము అని చెప్పేసి అంటుండగా బాలిక అని చెప్పేసి ఈ విధంగా గుప్తా వెనకాల వస్తూ ఉంటాడు. అమ్ము నువ్వు వెనక్కి వెళ్ళు అని చెప్పేసి అంటుండగా ఆరు ఆత్మ కదా అమ్మకు ఆ మాటలు వినిపించుకోకుండా వశీకరణ మందులో ఉండిపోతుంది. అదే సమయానికి గోర ఒక్కసారిగా ఇక ఆత్మ వచ్చిందని ఇక పసికడుతూ ఉంటాడు. ఇక అటు ఇటు చూస్తూ ఉంటాడు. అమ్ము కాస్త ముందుకెళ్ళు అని చెప్పేసి విధంగా అంటుండగా అమ్ము వెనక్కి వెళ్ళు అమ్ము అని చెప్పేసి ఆరు గట్టిగా అరుస్తుంది. ఈలోపు అడవిలోకి వచ్చిన ఇక అమర్ రాత్రి కూడా అమ్ము అని చెప్పేసి అటు ఇటు పిలుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇదే సమయానికి మిస్సమ్మ కూడా అడవిలోకి వస్తుంది. అదే సమయానికి మిస్సమ్మ కూడా వస్తుంది కదా, అమ్ము అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. వెనక్కి వెళ్ళు అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక కానీ అమ్ము కాస్త వినిపించుకోకుండా అతీత శక్తులతో ముందుకెళ్ళు అని చెప్పేసి ఈ విధంగా ఘోర అంటుండగా కానీ వీళ్ళ మాటలు వినిపించుకోకుండా అమ్ము ముందడుగు వేస్తూ ఉంటుంది. అమ్ము అని చెప్పేసి గట్టిగా అంటుండగా ఇక ముందు వేస్తున్న అడుగు ఒక్కసారిగా వెంటనే అమర్ ఒకడికి వస్తాడు. అమ్మును వెనక్కి లాగుతాడు. ఒక్కసారిగా అక్కడ ఘోర మాయమవుతాడు. ఇక మాయమైన తర్వాత అమ్ము ఒక్కసారిగా వశీకరణ మందు ఇక స్పృహలోకి వస్తుంది. కాస్త కళ్ళు తిరిగి కింద పడిపోయేసరికి అమ్ము అని చెప్పేసి ఈ విధంగా అమర్ పిలుస్తూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా రాత్రి వాటర్ తీసుకొచ్చిన తర్వాత అమ్ము ఇక అలా కళ్ళల్లో వాటర్ కొట్టేసరికి అమ్ము స్పృహలోకి వస్తుంది. ఇక ఏంటి డాడ్ మనం ఇక్కడ ఉన్నామేంటి అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అమ్ము అని చెప్పేసి ఇక మిస్సమ్మ కూడా వస్తుంది. ఇక దూరంలో ఉన్న ఆరు కాస్త అమ్మును కాపాడాడు ఈయనని చెప్పేసి సంతోషపడుతూ ఉంటుంది. బాలిక నువ్వు చేసిన పుణ్యమే ఆ దేవుడు నీకు ఇలా శ్రీరామ రక్షగా అయ్యాడు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఇక మనోహరి దూరంగా చూస్తూ ఉంటుంది. అక్కడి నుంచి ఘోర వెళ్ళిపోతాడు. ఇక వీళ్ళందరినీ గమనించి అదే సమయానికి మనోహరి ఈ ఘోర ఎక్కడికి వెళ్ళాడు అనుకున్న ప్లాన్ కాస్త ఫెయిల్ అయింది అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. ఏం తెలియనట్టు అమ్ము ఇక్కడికి ఎలా వచ్చావు, అసలు ఎవరు తీసుకొచ్చారు అని చెప్పేసి ఈ విధంగా అడుగుతూ ఉంటుంది. ఇక మిస్సమ్మ అమ్ము అని చెప్పేసి అలా దగ్గరికి తీసుకొని బాధపడుతూ ఉంటుంది. అసలు ఎలా వచ్చావు అమ్ము అని చెప్పేసి ఈ విధంగా అడుగుతూ ఉంటుంది. నీ వల్లే కదా అమ్ము ఇదంతా చేసింది, కాస్త ప్రాణాపాయం తప్పింది, ఇదంతా నీ వల్లే అని చెప్పేసి ఇక మిస్సమ్మ మీద మనోహరి నింద వేస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్లో ఏం జరగబోతుందో తెలుసుకో.